ఇప్పుడు త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో లేదు కాబట్టి మేము నమ్మము అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు మీరు బైబిల్ ఒకసారి ముందు నుంచి చివరి వరకు తిరగేసేసి బైబిల్ అన్న పదం బైబిల్లో చూపించండి. బైబిల్ అన్న పదం బైబిల్ ఎక్కడన్నా ఉంటుందా? ఎక్కడ ఉండదు. మరి దీన్ని బైబిల్ అని ఎందుకు పిలుస్తున్నారు? పిలవడం మానేస్తారా? మానరు కదా. బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో గ్రంథం ఉంటుంది. ఆ ఎస్తేరు గ్రంథం మొదటి నుంచి చివరి వరకు తిరగేసిన దేవుడు అన్న పదం కనిపించదు. దేవుడు అన్న పదం ఎస్తేరు గ్రంథంలో ఉండదు. ఇప్పుడు ఎస్తేరు గ్రంథం రాయించింది ఎవరు? ఎస్తేరు గ్రంథం రాయించింది ఎవరు? దేవుడేనా? ఎస్తేరు గ్రంథంలో యూదుల్ని కాపాడింది ఎవరు? ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు గారిని రాణిగా చేసింది ఎవరు? ఆ గ్రంథం అంతా, ఆ చరిత్ర అంతా నడిపించింది దేవుడే. ఆ రోజు యూదుల్ని కాపాడింది దేవుడే. కానీ ఏ పదం రాయబడలేదు? దేవుడు అన్న పదం రాయబడలేదు కాబట్టి అది నడిపించింది దేవుడు కాదు. ఆ బుక్ వెనకాల ఉన్నది దేవుడు కాదని చెప్తామా? చెప్తే దేవుడు చెయ్యి అంటాడు. అర్థమవుతుందా? బైబిల్లో మనం కొంచెం కళ్ళు తెరిచి బాగా చదివితే దేవుడు త్రియేకుడు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన రండి మనం వెళ్దాం అని చెప్తున్నాడు. రండి మనం చేద్దామని చెప్తున్నాడు. మన పోలికలో చేద్దాం, మన స్వరూపంలో చేద్దాం. ఆ మనం ఎవరు? ఆ మనమే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు. ఆ ముగ్గురు కలిపి ఏకదేవుడు, ఒకే దేవుడు ముగ్గురిగా ఉనికి కలిగి ఉండడాన్నే ఏమంటారు? త్రియేక దేవుడు అంటారు.